హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మన రెసిపీ కోకోనట్ కుకీస్ అండి. కొబ్బరి బిస్కెట్లు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతాయి. మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్లోని నేను అరకప్పు డాల్డా అయితే వేసుకుంటున్నానండి. మీరు డాల్డా ప్లేస్లో నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చు. అలాగే అదే అరకప్పు పంచదార నేను బాగా మిక్స్ అయితే చేసుకొని గుంటలు అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని కూడా ఇప్పుడు ఈ డాల్డాలో అయితే వేసుకొని విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ బాగా ఈ రెండు కూడా బాగా కలిసిలాగా ఎక్కువసేపు బాగా కలుపుకోండి. బాగా రెండు కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. చూడండి, ఇలాగ మనకి బాగా దగ్గరికి అయితే అయిపోవాలి. అంటే బాగా రెండు బాగా కలిసిపోవాలి. ఇలా చేసుకుంటే బిస్కెట్లు అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి ఒక అరకప్ అయితే తీసుకుంటున్నాను. అదే పచ్చి కొబ్బరిగానే ఉంటే బాగా ఫ్రై చేసుకోండి, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఒక పూర్తి కప్పు మైదా తీసుకున్నాను. అలాగే అర టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. వంట సోడా అయితే యూజ్ చేయవలసిన పని ఉండదు. ఒక అర స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే చిటికుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వీటిని ఒకసారి జల్లించుకుందాము. ఈ మైదాని అలాగే బేకింగ్ పౌడర్ సాల్ట్ని ఒకసారి జల్లించుకుందాము. ఏమైనా ఉండలో గడ్డలు అయి ఉంటే పక్క తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఈ మైదా మిశ్రమంలో అయితే డాల్డా మిశ్రమంలో వేసేద్దాం. అలాగే వెనిలా ఎసెన్స్ని కూడా నేను అర టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఎసెన్స్గా లేకపోతే కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోండి. బిస్కెట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత చేతితోటి మనం బాగా కలుపుకోవాలి. మైదా అయితే కప్పు, అలాగే కొబ్బరి అయితే అరకప్పు అండి. ఈ కొల అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మనకి కొంచెం పాలు అయితే తీసుకుందాము. కరెక్ట్గా 2-3 టేబుల్ స్పూన్లు అయితే మనకు సరిపోతాయండి. కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. మనకి ఎక్కువ పాలు అయితే పడవండి, చాలా తక్కువ పాలు అయితే పడతాయి. కొంచెం వేసుకుంటా మనకి చపాతీ ముద్దలాగా మరీ రఫ్గా కాకుండా కొంచెం మల్లిగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలాగ మనకి చపాతీ ముద్దలాగా ఇలా రావాలన్నమాట. అంటే మనకి బిస్కెట్ మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బిస్కెట్లు బేక్ చేసుకోవడానికి నేను ఒక బిర్యానీ బేస్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని లోపలైతే మూత అయితే పెట్టుకున్నాను. ఒక హై మంటలో 10 నిమిషాలు అయితే ఉంచుకుందాము. నేను బిస్కెట్లు అయితే కుక్ చేసుకోవడానికి ఇలాంటిది బేస్ తీసుకున్నానండి, ప్లేటు. ఇందులో కొంచెం ఆయిల్ రాసి మైదా పిండి అనేది లైట్గా అప్లై అయితే చేశాను. మనకి ఎక్కడ బిస్కెట్లు కూడా ఎక్కడ మాడకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక మనం కలిపి పెట్టుకున్న దాంట్లోని కొంచెం ఇలాగా బాల్స్లా తీసుకొని బాగా చేతితో రౌండ్గా చేసుకోండి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం అప్పంలాగా కొంచెం ఇలా అద్దుకుంటే సరిపోద్దండి. చూడండి, ఈ మాత్రం తలసరి ఉంటే మనకి బిస్కెట్ అనేది బాగా సరిపోద్ది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మనకి కొంచెం ఎండు కొబ్బరిలో మనం లైట్గా అద్దుకోవాలి. ఒక సైడే అద్దుకోవాలి. మనకి రెండు వైపులో కూడా మనం కొబ్బరికాయ మనం అంటించుకుంటే మనకి బేక్ చేసినప్పుడు కొబ్బరికూర అనేది మాడిపోద్ది. కాబట్టి మీరు ఒక సైడే నేను చూపిస్తున్నట్టుగా ఇలా మళ్ళీగా అద్దుకోవాలన్నమాట. ఇలా అద్దుకొని మీరు ఎందులో చేసుకుంటున్నారో ఆ ప్లేట్లో అయితే పెట్టుకోండి. దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన బిస్కెట్స్ అయితే కుక్ అయినప్పుడు పొంగుతాయి కాబట్టి దూరంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఇవి చేసుకున్న పెనంలోని ఇలా బేసిన్లోని పెట్టుకోండి బిస్కెట్లది. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక 20 నిమిషాలు అరగంట కంపల్సరీగా పడుతుందండి. లో టు మీడియంలోనే మన బిస్కెట్లు అనేది బేక్ చేసుకోవాలి. లో టు మీడియమే, లేకపోతే లో మంట అయినా పర్లేదండి. లో టు మీడియంలో బేక్ చేసుకోండి. మనం ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా స్పూన్తో మీరు ఇలా జరిగాయంటే చాలు మనకి బేక్ అయినట్టే. బిస్కెట్ ఎప్పుడు కూడా ఇలా జరిగితే మనకి బేక్ అయినట్టే. ఒకసారి మనం తిప్పి కూడా చూసుకుందాము. కిందన చూడండి, లైట్గా మనకి కలర్ అంటే వచ్చింది. అంటే ఇంకా కొంచెం కలర్ వేస్తే ఇంకా కొంచెం కలర్ అనేది మన డార్క్గా వస్తే మనకి ఇంకా బిస్కెట్లు బాగుంటాయి. కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకుందాము. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది. అంటే అడుగున కలర్ మనకి బాగా కొంచెం కలర్ అనేది వస్తే బిస్కెట్ అనేది బాగా బేక్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి చూసుకుందాము. 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, కలర్ అనేది కొంచెం లైట్గా ఇంకా మనకి చేంజ్ అయింది. ఇంకా మనకి అయిపోయినట్టేనండి బిస్కెట్లు. ఇప్పుడు ఇది బిస్కెట్లు మనం తీసేసుకుందాము. పైకి తీసి పెట్టుకోవాలి. అలాగే మనం మిగతావి కూడా ఇలాగే చేసుకొని ఇలాగే బేక్ చేసుకోవాలన్నమాట. మంట అయితే మాత్రం లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. మనకి 20 నిమిషాలు అరగంట కంపల్సరీగా పడుతుందండి. అంతేనండి, మనకి కోకోనట్ బిస్కెట్స్ అంటే రెడీ అయిపోయి చాలా బాగుంటాయండి. బిస్కెట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు.
చాలా సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇలా బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి. మీకు అట్టే ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనం బిస్కెట్లుగా ఉంచామంటే బిస్కెట్లు అనేవి చాలా బాగుంటాయి. మీకు విరిచి కూడా చూపిస్తాను. బిస్కెట్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది మన కుక్ అయిందో. బిస్కెట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా బాగుంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. కొబ్బరికూరు మైదా ఉంటే చాలు, కొంచెం డాల్డా కానీ ఇంట్లో లేకపోతే నెయ్యి కానీ వేసి ఇలాగ కుకీస్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.